గుప్పడంత మనసు సీరియల్లో రిషికి తల్లిగా మహేంద్ర భూషణ్కి భార్యగా నటిస్తున్న జ్యోతి రాయ్ కన్నడలో పాపులర్ నటి. ఈమె 20కి పైగా సీరియల్స్లో నటించి చాలా సినిమాల్లో నటించింది. గుప్పడంత మనసు సీరియల్లో జగతి గుండెల్ని పిండేసే నటనతో అద్భుతః అనిపిస్తుంది. కన్నడలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జ్యోతి రాయ్ అసలు పేరు జయశ్రీ రాయ్. గుప్పడంత మనసు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. రిషికి తల్లిగా మహేంద్ర భూషణ్కి భార్యగా విలక్షణమైన నటితో అబ్బురపరుస్తున్న ఈ సీనియర్ బ్యూటీ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అయితే సీరియల్లో మేడం పాత్రకి తగ్గట్టుగా కట్టుబొట్టుతో అలరించే జ్యోతి రాయ్ ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఫుల్ స్టైలిష్. హాట్ ఫోటోలను, హీటెక్కించే ఫోటోలను వదులుతూ ఉంటుంది. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ ఇంత గ్లామర్ పెట్టుకొని మదర్ రోల్స్ చేస్తున్నారేంటి మేడం, మీరు హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే నిజానికి జ్యోతి రాయ్ గుప్పడంత మనసులో రిషికి తల్లి పాత్రలో నటించింది. కానీ రిషికి ఈమెకి జస్ట్ 10 ఏళ్లే తేడా. రిషికి 28 ఏళ్లు కాగా జ్యోతి రాయ్కి 38 ఏళ్లు. వయసు అనేది పెద్ద మ్యాటర్ కాదని అంటున్న జ్యోతి రాయ్ ఓ యువ దర్శకుడితో రిలేషన్లో ఉందనే విషయం బయటకొచ్చింది. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సుకుపూర్వాస్ అలియాస్ సురేష్ కుమార్తో రిలేషన్ ఉందనే విషయం ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటోలను బట్టి తెలుస్తోంది. వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్న పర్సనల్ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే మీరిద్దరూ రిలేషన్లో ఉన్నారా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కాగా వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్న విషయం సీరియల్ నటి సుజాత క్షయ పెట్టిన కామెంట్ని బట్టి ఫిక్స్ అయిపోవచ్చు. లవ్ అండ్ లవ్ యూ బోత్, కీప్ రాకింగ్ ఆల్వేస్ అంటూ కామెంట్ పెట్టగా థ్యాంక్యూ డియర్ అంటూ జ్యోతి రాయ్ రిప్లై ఇచ్చింది. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే జ్యోతి రాయ్కి 20 ఏళ్ల వయసులోనే పెళ్లైంది. నెట్వర్కింగ్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న పద్మనాభను వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నారు. జ్యోతి రాయ్ నటిగా రాణించడానికి కూడా అతనే కారణం అనేది కన్నడ మీడియాలో చర్చించే విషయం కాగా ఇప్పుడు జ్యోతి రాయ్ దర్శకుడు సురేష్ కుమార్తో రిలేషన్లో ఉండటం హాట్ టాపిక్గా మారింది. అయితే వీళ్ళిద్దరూ అఫీషియల్గానే వారు క్లోజ్గా ఉన్న ఫోటోలను వారి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడాన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా జ్యోతి రాయ్ ప్రస్తుతం తెలుగులో గుప్పడంత మనసు సీరియల్లో పాపులర్ అయ్యారు. కానీ 10 ఏళ్ల క్రితం వచ్చిన కన్యాదానం సీరియల్తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇక ఆమె సీరియల్ నటిగా కన్నడ, తుళు భాషల్లో బాగా పాపులర్ అయ్యారు. దాదాపు 20కి పైగా సీరియల్స్లో నటించారు. 10 నుంచి 15కి పైగా సీరియల్స్లో కథానాయికగా నటించింది. కస్తూరి నివాస్ సీరియల్లో ఆమెకు బాగా పేరు తీసుకొని వచ్చింది. ఈమెను బుల్లితెర శృతి అని పిలుస్తుంటారు కన్నడ నాట. సీరియల్తో పాటు సినిమా నటిగానూ రాణించింది జ్యోతి రాయ్. జోగుల, బందే భరతావకాల, గజ్జె పూజే, కన్యాదాన, లవలవికే, గజ్జె పూజే, మురుగంటు, ప్రేరణ, కిన్నెర, అనురాగ సంగమం చిత్రాల్లో నటించింది. రాయ్ దియా, గంధాడ గుడి వంటి ప్రముఖ వెబ్ సిరీస్లలో కనిపించింది జ్యోతి రాయ్. ఆశ ఉంటే ఏదైనా సాధించవచ్చని విశ్వసించే జ్యోతి రాయ్ రానున్న కాలంలో వైవిధ్యమైన పాత్ర చేయాలని భావిస్తోంది. పాజిటివ్ పాత్రలే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న డిఫరెంట్ పాత్రల్ని చేయడానికి సైతం సిద్ధం అంటోంది జ్యోతి రాయ్. అన్నట్టు ఫ్యాన్స్కి తగ్గట్టుగా మోడ్రన్ లుక్లో మెరిసే జ్యోతి రాయ్ ఫ్యాషన్ డిజైనర్ కూడా. తన ఫోటోషూట్లను తానే డ్రెస్లను డిజైన్ చేసుకుంటూ మల్టీ టాలెంట్ చూపిస్తోంది జ్యోతి రాయ్.